అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉమామహేష్ ఆచళ్ళ గారు రచించిన అమ్మ పుట్టినరోజు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. భాద్రపద మాసం, ఋషి పంచమి. నిండా పూలతో మందారం చెట్టు ఆకుపచ్చ చీరలో అప్పుడే కుంకుమ పూజ చేయించుకున్న అమ్మవారిలా ఉంది. ఇంటి ముందు విరజాజి మొక్క రోజు ఫోన్లో పలకరించే కూతురిలా పరిమళం వెదజల్లుతోంది. అటు ఇటు ఉన్న మామిడి, పనస, సీజనల్ చెట్లు అప్పుడప్పుడు వచ్చిపోయే కొడుకుల్లా గంభీరంగా ఉన్నాయి. అమ్మా రావాలి, కేకు కరిగిపోతోంది. చిన్నోడు తొందర పెట్టాడు. అయిపోయిందిరా, వచ్చేస్తున్నాము. గదిలోంచి అమ్మకి పట్టుచీర కట్టి తీసుకొచ్చింది కూతురు. పెద్ద కొడుకు కవర్లోంచి శాలువా తీసి ట్యాగ్ చింపి పట్టుకుని రెడీగా ఉన్నాడు. జయంతి సోఫాలో కూర్చుంది. ఎదురుగా టీపాయ్ మీద బిస్కఫ్ కేక్. ఆమె వయసు 75గా ప్రకటిస్తోంది. కొడుకులిద్దరూ, కోడళ్ళు, కూతురు ఆమె చుట్టూ కూర్చున్నారు. అదే వీధిలో ఉంటున్న చిన్ననాటి స్నేహితురాలు శాంతమ్మ కూడా వచ్చింది. అల్లుడు కొంచెం దూరంగా కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. అతనికి అత్తగారంటే అభిమానమే కాని ఇలాంటి ఆర్భాటాలు అంతగా నచ్చవు. ఎక్కడెక్కడో ఉన్న మనవలు వీడియో కాల్లో చూస్తుండగా కేక్ కట్ చేసింది. పెద్ద కొడుకు శాలువా కప్పాడు. పెద్ద కోడలు అక్షింతలు కలిపి తెచ్చింది. ఒక్కొక్క జంట కాళ్లకి నమస్కారం పెడితే బట్టల మూటతో వీధి వీధి తిరిగే బంగారయ్య దగ్గర కొన్న లుంగి, తువ్వాలు, డజను జేబురుమాళ్లు, ఆడవాళ్లకి చీర జాకెట్తో పాటు పసుపు కుంకుమ, కవర్లో కొంత డబ్బు సర్దుంచి కూతురి చేత అందరికీ ఇప్పించి తనని కూడా తీసుకోమంది. వాళ్లు సంతోషంగా తీసుకున్నారు. చిన్నోడు అక్క చేసిన మామిడికాయ పులిహోర క్యాన్తో తీసుకెళ్లి పక్క వీధిలో ఉన్న ఓల్డేజ్ హోంకి ఇచ్చొచ్చాడు. జయంతి ఆ రోజు ఉపవాసం ఉండటంతో మిగిలిన వాళ్లంతా కలిసి భోంచేస్తూ కబుర్లు చెప్పుకున్నారు. సాయంత్రం టీ తాగి రాత్రికింత పులిహోర బాక్స్ కట్టుకుని ఎవరి ట్రైన్కి వాళ్లు వెళ్లిపోయారు. దగ్గరే కాబట్టి కూతురు, అల్లుడు కారులో బయలుదేరారు. అలా ఆ ఏడు కూడా జయంతి పుట్టినరోజు వినాయక చవితి మర్నాడు ఘనంగా జరిగింది. జయంతి, ఆమె పెంచుకున్న వనం, పనమ్మాయి మిగిలారు. ఏమండి, అత్తయ్య గారి ఫోను చాలాసార్లు చేశారు అంది రాధ ఫోన్ చిన్నోడు చేతికిస్తూ. టైం లేదు, దారిలో మాట్లాడతాన్లే అన్నాడు టక్కు సరిచేసుకుంటూ. చాలాసార్లు చేశారు, ఏం అర్జెంటో ఒకసారి మాట్లాడొచ్చు కదా అంది రాధ కొంచెం ఆందోళనగా. పోనీ నేనెత్తనా అన్నట్టుగా సైగ చేస్తూ. అదేమీ లేదు, సెప్టెంబర్లో ఆవిడ పుట్టినరోజు కదా, మళ్ళీ టికెట్లు దొరకలేదంటామని 60 రోజుల ముందే చెప్పటానికి అయి ఉంటుందిలే అన్నాడతను లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకుంటూ. అవును కదూ, అయితే మనం ఊరెళ్తున్నామోచ్ అంది రాధ చిన్నపిల్లల. లేదు లేదు, ఈసారి వెళ్లటానికి కుదరదు అన్నాడతను విసుగ్గా. అదేంటండి, ప్రతి ఏడు వెళ్తున్నాం కదా, పేరుకి ఆవిడ పుట్టినరోజైనా ఎంజాయ్ చేసేది మనమే కదా, ఓ వేడుకలా జరుగుతుంది. నాకెంతో ఇష్టం అలా గడపటం అంది ఆమె గుర్తు చేసుకుంటూ. నీకే, చక్కగా ఆవిడిచ్చిన చీర కట్టుకుని డబ్బులు తీసుకుంటావు అంటూ ఉండగానే రాధ అడ్డుపడి, పాపం పెద్దావిడ, అంత అభిమానంగా పిలిస్తే అలా అంటారేంటి అంది. దానికతను సోఫాలో కూర్చొని షూ వేసుకుంటూ, నిజమే, ఆవిడదేం పోయింది, అందరూ రావాలంటుంది. మన నలుగురు ఫ్లైట్లో వెళ్ళొస్తే కనీసం 50,000 అవుతుంది. పిల్లలతో రైల్లో రోజున్నర కూర్చోగలమా? పోనీ వాళ్ళను వదిలేసి వెళ్దామంటే మనం ఎదురుగా ఉంటేనే చదవట్లేదు. ఇక వదిలి వెళితే ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి గందరగోళం చేస్తారు. పైగా చవితి మర్నాడు వర్కింగ్ డే. అమ్మ పుట్టినరోజుకి ఆఫీస్లో వారం సెలవంటే నవ్వుతారు. వెళ్ళినంతకాలం వెళ్ళాం, ఇక చాలే. నువ్వు కూడా ఓ 2 రోజులు ఫోన్ ఎత్తకు. తర్వాత ఫోన్ చేసి టికెట్స్ అయిపోయాయని చెబుదాం. పండక్కి ఎలానో వెళ్తాం కదా అన్నాడు. పోనీ ఇప్పుడు వెళ్ళి పండక్కి మానేయచ్చుగా అంది ఆమె. పండక్కి నా ఫ్రెండ్స్ అంతా వస్తారు, వాళ్ళను కూడా కలవచ్చు అన్నాడతను కార్ కీస్ తీసుకుని బయలుదేరుతూ. ఆమె చేతిలోని ఫోను మోగుతూనే ఉంది. భర్త వెళ్తున్న వైపు చూస్తూ ఉండిపోయింది రాధ. చెప్పమ్మా అంది పద్మ భర్తకి ఇడ్లీలోకి రెండో పచ్చడి మిక్సీ చేస్తూ. అదేనే,
ఈ ఏడు చెవితి సెప్టెంబర్ 6న పడింది. ఆ మర్నాడే నా పుట్టినరోజు. ఓ 4 రోజులు ముందుగా వస్తే జంతికలు మిఠాయి చేసుకుందాము. మీరు చెవితి ఇక్కడే చేసుకోవచ్చు అంది జయంతి. అమ్మా, ఆయనతో ఈ టాపిక్ ఎత్తాలంటేనే భయంగా ఉంది. అస్తమాను మీ ఇంటికి నన్ను రమ్మనకు, కావాలంటే నువ్వు వెళ్ళిరా అని తిడుతున్నారమ్మా అంది పద్మ మిక్సీ జార్లోని పచ్చడి బాక్స్లోకి వంపుతూ. అదేంటే, పెళ్ళై 40 ఏళ్లైనా ఇంకా అత్తవారింటికి వెళ్లే అదృష్టం ఎంతమందికుంటుంది? ఉన్న వారం రోజులు ఎంత మర్యాదగా చూస్తాము. అక్కడైనా అతని ఇంట్లో కూర్చోవటమేగా, అదేదో ఇక్కడే కూర్చోమను. అల్లుడుగారికి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను అనగానే టిఫిన్ ప్లేటుతో పాటు ఫోన్ కూడా భర్తకిచ్చింది పద్మ. దగ్గర బంధువే కావటంతో జయంతికి అల్లుడంటే అభిమానంతో పాటు చనువెక్కువ. నమస్తే అత్తయ్య, మీ ఆరోగ్యం బావుందా అన్నాడు అతను. బావున్నాను అల్లుడుగారు. అదే, వినాయక చవితికి మీరు అమ్మాయిని తీసుకొని రావాలి. ఆ మర్నాడు నా పుట్టినరోజు కూడా, ఉండి వెళ్ళాలి అంది జయంతి అభిమానంగా. శుభం అత్తయ్య, మీరిలా నిండు 100 ఏళ్లు పుట్టినరోజులు జరుపుకోవాలి. అది సరే అల్లుడు, మీరు రావాలి. దానికతను, అత్తయ్య, నేను పెద్దవాడినైపోయాను. ఎక్కడి వాళ్ళక్కడ ఇంత తిని రెస్ట్ తీసుకుంటే మంచిది. మీ జనరేషన్ వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ. మా దినచర్యలో చిన్న మార్పొచ్చినా దగ్గో జలుబో వచ్చేస్తుంది. ఈ తిరుగుళ్ల వల్ల, నీళ్లు మార్పిడి వల్ల ఏదైనా వస్తే. మీ పిల్లలు దేశంలోనే ఉన్నారు, వస్తారు. నా పిల్లలు విదేశాల్లో ఉన్నారు, రాలేరు. అక్కడ స్థిమితంగా ఉండలేరు. అంచేత మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మీ అమ్మాయికి నచ్చ చెప్పండి. మీరు పెద్దవారు, నొప్పిస్తే క్షమించండి అన్నాడు అనునయంగా. జయంతి మరేమీ మాట్లాడలేకపోయింది. జయంతి పెద్ద కొడుకిల్లు. ప్రశాంతి అంటూ పిలిచాడు సాగర్. మీకు రెండోసారి కాఫీ ఇచ్చేసినట్టు గుర్తు, కావాలంటే మళ్ళీ ఇస్తాను అంది ప్రశాంతి పూజకి ఏర్పాటు చేసుకుంటూ. అది కాదు, నీతో విషయం మాట్లాడాలి. నేను దేవుళ్ళని తోముకోవాలి, 1 గంట పడుతుంది. అంతవరకు టిఫిన్ చెయ్యను, టాబ్లెట్ కూడా వేసుకోవటానికి లేదు. ఈ మూడ్లో మీరు చెప్పే విషయం నాకు నచ్చినదైతే పర్వాలేదు, నచ్చనిదైతే కొంచెం నెగటివిటీ పెరుగుతుంది. అదే టిఫిన్ చేసి మాత్ర వేసుకున్నాక ప్రశాంతంగా వింటే, ఒకవేళ నచ్చకపోయినా మనం శాంతంగా పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఏమిటి విషయం అంది ప్రశాంతి దగ్గరకొచ్చి. అర్జెంటేమీ లేదులే, నీ పని చూడు, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడతను పేపర్ తిరగేస్తూ. 1 గంట పోయాక అతనికి టిఫిన్ ఇచ్చి తను తెచ్చుకుని ఎదురుగా కూర్చొని, ఇప్పుడు చెప్పండి అంది ప్రశాంతి. అదే, అమ్మ ఫోన్ చేసింది. అవునా, ఏమిటట, బావున్నారా? బావుంది. అదే, భాద్రపద మాసంలో ఆవిడ పుట్టినరోజు కదా, ఎప్పటిలానే రమ్మంటోంది అన్నాడు నసుగుతూ. మీరేమన్నారు అడిగింది. నిన్నడిగి చెబుతానన్నాను. దానికి ఆవిడేమన్నారు? అతనేమీ మాట్లాడలేదు. పర్లేదు చెప్పండి. భార్యకి సమాన విలువ ఇవ్వటం, ఏదైనా నిర్ణయం కలిపి తీసుకోవటం, ఇవన్నీ నేను సమర్థిస్తాన్రా. కాని ఇంత చిన్న విషయం కూడా ఆవిడ్ని కనుక్కొని చెబుతాననటం అన్యాయంరా. తల్లన్న మాటలు గుర్తు చేసుకుని తలదించుకున్నాడు. అర్థమైంది అంది ప్రశాంతి నెమ్మదిగా ఎరుపెక్కుతూ. అలా అని కాదు శాంతి, ఆవిడన్నది కూడా నిజమే కదా, ఇది చాలా చిన్న విషయం అన్నాడతను నెమ్మదిగా. నిజమే, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి. మామూలుగా అయితే వెళ్లటానికి నాకేమీ అభ్యంతరం లేదు. రాత్రి స్వామి పవలింపు సేవ అయిన తర్వాత ఎక్కితే సుప్రభాత సేవ టైంకి దిగిపోతాము. చక్కగా మీకు నాకు బట్టలు పెడతారు. మనం కూడా ఒక చీర, స్వీట్స్ కొని పట్టుకెళ్తాము. ఓ పూట అందరం కలుస్తాము. కాని ఆ ముందు రోజు వినాయక చవితి. ఇంట్లో వినాయకుణ్ణి పెట్టుకుని దీపం, నైవేద్యం పెట్టకుండా ఇల్లు తాళం పెట్టడం మంచిది కాదు. అలా అని మీరొక్కరు వెళితే ఇప్పటికే గడుసుదానిగా పడిన ముద్ర మరింత బలపడుతుంది. పోనీ మీరు నా తరపున బలంగా చెబుతారా అంటే ఏమీ మాట్లాడరు. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దాం అని ఇలా కొనసాగించింది. ఈ వయసులో ఆవిడికి సరదాలు అవసరమా అని నేననను. చెప్పానుగా, ఎవరి పద్ధతులు వాళ్ళవి. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దాం? సాగర్ ఏమీ మాట్లాడలేదు. మరో 4 సంవత్సరాల తర్వాత
భాద్రపద మాసం ఋషి పంచమి. పనమ్మాయి సాయంతో జయంతి తలస్నానం చేసింది. పెద్ద కోడలు కేక్ ఆర్డర్ పెట్టింది. చిన్న కొడుకు ఫ్లవర్స్ పంపాడు. కూతురు ఆన్లైన్లో చీర పంపింది. అందరూ వీడియో కాల్లోకి వచ్చారు. జయంతి కేక్ కట్ చేసింది. ఆమె ఎడంకన్ను అదే పనిగా నీరు కారుతోంది. మొహం పొంగి ఉండటం గమనించి కాళ్ల వాపు చూసి తనకున్న సోషల్ మీడియా పరిజ్ఞానంతో డైయూరిటిక్ టాబ్లెట్ వేసుకోమన్నాడు చిన్నోడు. పండక్కొచ్చినప్పుడు టోటల్ బాడీ చెకప్ చేయిద్దామన్నాడు పెద్దోడు. అంతా ఫోన్ పెట్టేశారు. 3 నెలల ముందే ఎవరి కవర్లలో వాళ్ళకి సర్దుంచిన బట్టలు, పసుపు, కుంకుమ ఎదురింటి అబ్బాయికిచ్చి కొరియర్ చేయించింది. డబ్బులు కూడా అతనికే ఇచ్చి యాప్ ద్వారా పంపమంది. కేక్ని వీధిలో పిల్లలందరికీ పంచింది పనమ్మాయి. ధనుర్మాసం. జయంతికి ఒంట్లో బాగాలేకపోవటంతో అందరూ పండక్కొచ్చారు. అంతకుముందు హాల్లోనే కూర్చొని హడావిడి చేసే జయంతి గదిలో మంచానికి పరిమితమైంది. పెద్దగా తిండి సహించటం లేదు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. వార్ధక్యం మినహా పెద్దగా జబ్బులేవి బయటపడలేదు. ఆకలి పెరగటానికి టానిక్ రాసి పంపేశారు. పుట్టినరోజు జరుపుకోకపోతే ఇంతలా బెంగ పడిపోవాలా అని పిల్లలు బాధపడ్డారు. బర్త్డే బ్లూస్ గురించి, నార్సిజం గురించి కాసేపు మాట్లాడుకున్నారు. అంతలో శాంతమ్మ మనవడి సహాయంతో వచ్చింది. జయంతిని పలకరించి హాల్లోకొచ్చింది. జయంతి పిల్లలు ముగ్గురు ఆవిడ్ని బాగా ఎరుగుదురు. ఆవిడికి కాఫీ ఇచ్చి కూర్చోమన్నారు. అదే పిన్ని, టెస్టులు చేయిస్తే అంతా నార్మల్గానే ఉందన్నారు. 80 ఏళ్లొచ్చాయి. ఇంకా ఒంటరిగా ఉండద్దు, వచ్చేయమంటే వినదు. ఈ మధ్య ఏవో కారణాల వల్ల ముగ్గురం రాలేకపోయాం. అప్పటినుంచి ఇలా మంచం పట్టింది. మా చిన్నప్పుడెప్పుడు అమ్మ తన పుట్టినరోజు జరుపుకున్నట్టుగా గుర్తులేదు. అదేంటో మేమంతా వేరే ఊళ్లలో స్థిరపడ్డాకే మొదలెట్టింది అలవాటు అని విసుక్కున్నారు. శాంతమ్మ అంతా విని నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టింది. మనుషుల మధ్య ఇప్పటికీ గోడలుగా ఉన్న కులం అప్పట్లో కోటలుగా ఉండేది. ఒకరినొకరు ఇష్టపడ్డ కారణానికి 2 కుటుంబాలని వదులుకోవలసి వచ్చింది. అప్పుడు మీరు చిన్న పిల్లలు. మీ నాన్న పుట్టినరోజున శాంతి ఆశ్రమానికి వెళ్ళొస్తూ ఉండగా ఓ కారు గతి తప్పి దూసుకొచ్చింది. మీ అమ్మని తప్పించబోయే ప్రయత్నంలో మీ నాన్న ప్రమాదానికి గురయ్యారు. ఆసుపత్రిలో 2 నెలలు ట్రీట్మెంట్ జరిగినా లాభం లేకపోయింది. కన్నవాళ్లు, తోడబుట్టిన వాళ్లు దూరమైన బాధ ఆ క్షణం అతనిలో స్పష్టంగా తెలిసింది. చివర్లో వాళ్ళు వచ్చినా ఐసీయూలో ఒకరి తర్వాత ఒకరిని అదే కొన్ని నిమిషాల పాటు మాత్రమే చూడగలిగారు. అప్పుడే ఆయన తన చివరి కోరికగా మీరంతా పెద్దయ్యాక ఎక్కడెక్కడ స్థిరపడినా కనీసం ఏడాదికొకసారైనా కలిసి సంతోషంగా గడిపేలా చూడమని మీ అమ్మకి చెప్పాడు. పండక్కి కలుద్దామంటే ఆడపిల్లవాళ్ల అత్తారింటికి వెళ్తుంది. పెద్దోడిని అతని భార్య తన పుట్టింటికి తీసుకెళ్తుంది. చిన్నోడొచ్చినా వాడి స్నేహితులతో గడపటానికే సరిపోతుంది అనగానే ముగ్గురు తలదించుకున్నారు. ఆమె కొనసాగించింది. మీ నాన్న పుట్టినరోజు వేడుకంటే ఎవరైనా ఆక్షేపిస్తారేమోనని అదే రోజు మీ అమ్మ తన పుట్టినరోజుగా మిమ్మల్ని అందరినీ రప్పిస్తోంది. ఆ రోజు మీరంతా కలిస్తే మీ నాన్న ఆత్మకి శాంతి కలుగుతుందని తన నమ్మకం. ఈ మధ్య మీరు రావటం మానేశారు. బహుశా అదే ఆమె బెంగకి కారణం కావచ్చు. ఈ విషయాలేవి మీ అమ్మ ఎప్పుడూ మీకు చెప్పాలనుకోలేదు. నేను చెప్పినట్టు తనకు తెలియనివ్వకండి అని కాసేపు ఆగి ఆయాసం తగ్గాక పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని కొద్దిగా తాగింది. ఇదంతా విని అందరి కళ్ళు చెమర్చాయి. తండ్రి మరణం, తల్లి కారుణ్య నియామకంలో ఉద్యోగంలో చేరి తమని పెంచి ప్రయోజకుల్ని చెయ్యటం ఇదంతా తెలుసు. కాని ఈ పుట్టినరోజు వేడుకలు అమ్మ సరదానే అనుకున్నారు ఇంతకాలం. వయసు, బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ పుట్టినరోజుకు తను చేసే ఆర్భాటాన్ని చూసి విసుక్కొని రాకుండా తప్పించుకుంటున్న మాట వాస్తవం. ఈ విషయం శాంతమ్మ ద్వారా తెలిసాక అంతా ఓ నిర్ణయానికొచ్చారు. ముందుగా చిన్నవాడు మొదలుపెట్టాడు. మనకి అమ్మే నాన్న. రాబోయే పుట్టినరోజు అమ్మకి 80 నిండుతాయి. ఘనంగా చేద్దాం అన్నాడు. వీలైనంత మందికి అన్నదానం చేద్దాం అంది కూతురు. వస్త్రదానం కూడా చేస్తే మంచిది, అది కూడా ప్లాన్ చేద్దాం అంది పెద్ద కోడలు. అందరూ సంతోషంగా లేచి వెళ్లి తల్లికి ఈ విషయం చెప్పారు.
జయంతి సంతోషించింది. లేచి కొంత అన్నం తింది. తమతో రమ్మని ఎంత బతిమిలాడినా జయంతి రాలేనంది. ముక్కనుమ అవగానే అమ్మని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఎవరికి వాళ్లు బయలుదేరారు. భాద్రపద మాసం, ఋషి పంచమి. ముందు రోజు చెవితి కావటంతో పత్రి కోసం కొమ్మల్ని అర్పించుకోవటం వల్ల మరో కారణం చేతో చెట్లన్నీ బోసిపోయినట్లుగా ఉన్నాయి. అనుకున్నట్టుగానే అందరూ వచ్చారు. పేదలకి, పనివాళ్లకి భోజనాలు పెట్టి బట్టలు పంచారు. ప్రతి ఏటా అందరూ ఇలా కలవాలని మాట్లాడుకున్నారు. కాని ఇవేవీ చూడటానికి జయంతి లేదు. పిల్లలు ఏడాదికొకసారైనా కలవాలనే భర్త కోరిక తీర్చలేకపోయాననే లోటు తప్ప ఆమెదేమీ అకాల మరణం కాదు. తన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చి సంపూర్ణమైన జీవితం గడిపాకే శివైక్యం పొందింది. జగమంత పందిరేసినా జయంతి జన్మదినం కాబోదు. జన్మంత ప్రేమ ఒలకబోసినా పోయిన వాళ్ళు తిరిగిరారు. ఏదైనా ఉన్నప్పుడే. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.